మన దేవాది దేవునైన యేసుక్రీస్తుకి మరి వందనాలు. అలాగే మరి నాకు సమయం ఇచ్చిన మరి అన్నకు కూడా వందనాలు. ఇవి లాస్ట్ కీర్తన 150. ఈ 6లో నా 3 మరి దేవుని యొక్క బలము గూర్చి, ఆయన పరాక్రమము గూర్చి, ఆయన ప్రభావము గూర్చి ముందు 3 వాక్యాలు మరి దేవుడు లెక్కించాడు. మిగతావన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. తంబురతోనూ సితారతోనూ మరి గంభీరం గల తాళాలతోనూ మన దేవునికి స్తుతించాలని చెప్పేసి మరి మిగతా వాక్యాలు కూడా ఉన్నాయి. అయితే మన దేవుని ప్రభావము గురించి మనం తెలుసుకోవాలంటే, ఆయన బాహుబలం గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్తే కానీ దేవుని యొక్క బలము, ఆయన బాహువు ఎంత గొప్పదో మనకి తెలియదు. ఐగుప్తులను ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు గురించి ధ్యానించడం అయింది. ఇశ్రాయేలీలు అంటే వాళ్ళొక బ్రాండ్ అనమాట. ఈ భూమి మీదే యావత్ ఈ సృష్టి మీద ఇశ్రాయేలీలు అన్న ప్రజలు, వాళ్ళు దేవుని చేత పిలవబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. దేవుడు అంటాడు, మీరు నా సొత్తు. సొత్తు అన్న విషయం, అన్న పదము చాలా గొప్పదండి. ఏదైనా ఒక ప్రాపర్టీ ఉందంటే ఇది నా ప్రాపర్టీ, ఇది నా సొత్తు అంటే మన ఓన్ సొత్తు అన్నమాట. మరి దేవుడు అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలను చూసి, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడనై ఉంటాను, మీకు ప్రతి బాష్ప బిందువు తుడుస్తాను, మీకు ముందుండి నడుస్తాను, మీకు వెనకుండి నడుస్తాను, రెక్కల మీద నేను తీసుకొస్తాను, నా భుజాల మీద తీసుకొస్తాను అన్న ప్రజలు అన్నమాట ఐగుప్తులో ఉన్నారు. మరి యాకోబుని ఏర్పాటు చేసుకుని, యోసేపుని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు కొన్ని దినాలు అక్కడ బాగానే జరిగింది. మీరు వెళ్ళే మంది కొద్దివారైనా సరే అక్కడ దేవుని యొక్క వాగ్దానం ప్రకారం విస్తరించారు. విస్తరించేటప్పుడు వేరే ఫరో వచ్చేటప్పుడు వారికి కొన్ని కష్టాలు, ఆ కష్టాలు 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండేటప్పుడు ఇదంతా మనకి తెలిసిందే. మోషేని ఏర్పాటు చేసుకొని తన ప్రజలను విడిపించడానికి మోషే వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని కార్యాలు చేశారు. మరి ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేసాడో మనకి తెలియదు కాదు. అతని ప్రభావం గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాము, ఐగుప్తులో కొన్ని కార్యాలు దేవుడు చూశాడు. మరి ఆయన ప్రభావం మనం చూడాలనుకుంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి మనము. మరి ఇశ్రాయేలీలు బయలుదేరిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటి? ముందుకెళ్తే ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. ఏం చేయాలి? ఆ టైంలో అక్కడ నడిపించే నావికుడికి ఎంత టెన్షన్ ఉంటుందంటే, వాళ్ళు కూడా ఒక పక్క అంటున్నారు, ఏంటి మోసే మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడ చంపేయడానికి, ఇప్పుడు ఎలా చేస్తావు? మా పరిస్థితి ఏంటి? అటు వెళ్తామంటే వారు ఉన్నారు, ఇటు వెళ్తామంటే సముద్రం. అంటే ఒక ఇన్స్టిట్యూట్ నడిపించే నాయకుడికి కానీ, లేదంటే ఏదైనా ఒక భారాన్ని భరించే అక్కడ నాయకుడికి ఎంత టెన్షన్ ఉంటుందంటే, మరి మోషే మీద తిరగబడుతున్నారు. మరి మోషే దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి మీరు ఊరకనే చూడండి, మీరు ఏమీ చేయొద్దు, దేవుని కార్యం మీరు చూస్తారనేటప్పుడు కామన్గా ఈ సముద్రాలు అనేవి ఒక్కొక్క సముద్రము 15 కిలోమీటర్ల లోతులో ఉంటాయి. ఇంకా కొన్ని సముద్రాలు ఇంకా లోతులో ఉంటాయి. పెద్ద పెద్ద పర్వతాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటాయి. మనకి పైకి ఏమీ కనిపించదు, కానీ 20-30 కిలోమీటర్ల లోతులో కూడా సముద్రాలు ఉంటాయి. పెద్ద పెద్ద పర్వతాలు కూడా దాంట్లో సముద్ర గర్భంలో ఉంటాయి. ఒక బలమైన గాలి పంపించి ఆ నీరుని అనమాట గోడల్లాగా నిలబెట్టాలా. అక్కడ దేవుని ప్రణాళిక. అక్కడ ఆరిన భూమి వెళ్ళాలా, ఇశ్రాయేలు జనాలు నడాలా. మనక్కడ ప్రభావం ఏంటంటే ఒక బలమైన గాలిని పంపించాడు అనమాట దేవుడు. ఆ బలమైన గాలిని పంపించడం వల్ల ఆ గాలి ఎప్పుడో ఆ సముద్రం నీటిలోనికి ప్రవేశించి ఆ సముద్రాన్ని పాయలుగా చేసి మరి గోడల్లాగా నిల్చున్నట్టు చూస్తాం. సరే, ఓకే, గోడల్లా నిలిచాయి. మరి ఇప్పుడు కోటాను నుండి ఆ నీరు ఉంది కదా, అక్కడ బురద ఉండాలి కదా. ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఈ చెరువులో నీరు తీస్తే మనం నడవలేనంత బురద ఉంటుంది. అక్కడ ఎలా ప్రయాణిస్తాం మనం? అది కూడా ఆరిందే చేసాడు దేవుడు. అంటే దేవుని ప్రభావం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అతనికి ఏదైనా చేయగలడు. సముద్రాన్ని ఇంకింప చేసేస్తాడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగలడు అనమాట. అతని ప్రభావం గురించి మాట్లాడుకోవాలంటే అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. అసలు నరులు అంటే ఎవరు? ఆదాము దేవుని కుమారుడు, దేవుని చేత
సృజించబడినవాడు ఆదాము. మరి ఆదాము నుండి వచ్చిన మనము నరులము. అయితే మరి నరుల ఎడల ఏం చేశాడు మన యెహోవా దేవుడు? ఆ యెహోవా దేవుడిని ఎందుకు స్తుతించాలా? నరుల ఎడల అతను ఏం చేశాడు? ఏం ఘన కార్యాలు చేశాడు? ఏమి తన క్రియలు చేశాడు నరుల ఎడల? మరి అందుకు ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన కార్యాలట మనం వివరించాలని చెప్తుంది అనమాట. అయితే నిజంగా మరి ఫస్ట్ ఆదాము సృజించబడ్డాడు. ఆదాము పక్కటెముక నుండి అయితే హవ్వ. అయితే దీంట్లోనే మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బలము ఎంత గొప్పదో అది ఊహకు అందందనమాట. అసలు ఒక్కసారి మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే పురుషుని యొక్క ఆర్గాన్స్ వేరు, స్త్రీ యొక్క ఆర్గాన్స్ వేరు. పురుషుని యొక్క ఆకృతి వేరు, శరీర ఆకృతి వేరు, స్త్రీ యొక్క శరీర ఆకృతి వేరు. క్వైట్ ఆపోజిట్ అనమాట. కానీ దేవుడు తన జ్ఞానము చేత మరి ఆదాముని గాఢ నిద్ర కలిగించి పక్కటెముక తీసి దాన్ని స్త్రీగా రూపాంతరం చెందించాడు దేవుడు. మరి ఇందులో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ గర్భంలోన అనేక అణువులు ప్రవేశించి అవి కొంత దూరం ప్రయాణం చేసి ఒక అణువే మరి స్త్రీ గర్భంలోనికి మరి ఉత్పత్తి చెంది అది స్త్రీగాను పురుషునిగాను పిండోత్పత్తి జరిగి ఈ కోటాను కోట్ల ప్రజలు మరి ఈ భూమి మీద మనం నివసించడం జరిగింది. నిజంగా మానవ యొక్క హ్యూమన్ బాడీ అందులోన చూస్తే దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క జ్ఞానము ఎంత గొప్పదో. నిజంగా ఆ బాడీ ఓపెన్ చేస్తుంటే దేవుని యొక్క జ్ఞానం మనం కామన్ కనేస్తాము. మరి పురుషునిగాను స్త్రీగాను దేవుడు తయారు చేశాడు. కానీ ఒక్కొక్కసారి మన హ్యూమన్ గాడి మన బాడీ బయటకు కనిపిస్తున్న బాడీ లోన ఆర్గాన్స్ కానీ మనం ఒకసారి చూసినట్లయితే విచిత్రం. మన ఊపిరితిత్తులు, మన కిడ్నీసు, నర్వస్ సిస్టము, ఇవన్నీ ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అన్నమాట దేవుడు. మరి అలాగే మన మెదడుకున్న నర్వస్ సిస్టమ్, ఇవి నిజంగా అవి చూసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానం. ప్రభువా నీ జ్ఞానం ఎంత గొప్పది, నీ బాహువు ఎంత గొప్పది, మమ్మల్ని తయారు చేసిన విధానం చూసి ఎంత గొప్పదని దేవుని యొక్క కార్యాలు దేవుని స్తుతించగా మానం. ఈ ప్రపంచంలోన మన గుండెను తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున పెడతాట, సముద్రాన్ని తోడుతుందట. మన గుండెను తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున పెడితే సముద్రాన్ని తోడేస్తుందట. మా ఫాదర్కి 87 సంవత్సరాలు ఉంటాయి. మా ఫాదరు తన తల్లి గర్భంలో పిండముగా రూపింపబడిన ముందు నుండి ఈ క్షణం వరకు అతని గుండె ఆగకుండే పనిచేస్తుంటుంది. ఒక్క క్షణం ఆగితే అతను చనిపోతాడు. అంటే దేవుని యొక్క బాహువు, అతని జ్ఞానం ఎంత గొప్పది. నిజంగా మన హ్యూమన్ బాడీ గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటాను, ఏంటి ఈ భూమిట తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుందట. మరి మనం కదులుతున్నామా? మనం పడిపోతున్నామా? యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేదే. మరి దేవుని యొక్క బాహువు ఎంత గొప్పదో కదా. ఒకసారి 136 తీయండమ్మా, కీర్తనల 136. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను అని వాగ్దానం మనకుంది. మరి ఆకాశములు, మహాకాశములు, అంతరిక్షము మనకి ఏంటంటే మనకి కనిపిస్తున్నది ఒక ఆకాశమే. ఎవరైనా ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేస్తే ఈ మొదట ఆకాశము దాటి ఫ్లైటు లోనికి వెళ్ళేసరికి మనకి ఎలాగుంటుందంటే మేఘాల్లో విహరిస్తున్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది, మేఘాల్లోనే వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా అది ఆకాశము, అది మహాకాశము. అంతరిక్షం అంటూ ఒకటి ఉంది. మరి అంతరిక్షానికి ఈ స్పేస్ షటిల్స్ ఇవన్నీ వీళ్ళు వెళ్తుంటారు, అది అంతరిక్షం అనమాట. మరి ఇవన్నీ చూసినప్పుడైతే ఏం చేశారట, తన జ్ఞానము చేత, దేవుని జ్ఞానము అపరిమితమైనదన్నమాట. ఇవన్నీ తన జ్ఞానము చేతే మరి కలుగజేశాడు. నిజంగా సూర్యునికి ఏం పని ఉంది, చంద్రునికి ఏం పని ఉంది? వాటికి పనులు లేవే. చంద్రుడు స్వయం ప్రకాశింప చేసే శక్తి లేదు. సూర్యుని యొక్క తేజస్సును తీసుకొని అతను ప్రకాశిస్తాడు. మరి సూర్యునికి ఏం పని ఉంది, చంద్రునికి ఏం పని ఉంది, ఈ నక్షత్రాలకు ఏం పని ఉంది, అసలు ఈ భూమికి ఏం పని ఉంది? భూమిని మనుషులకు నివాసయోగ్యంగా చేశాడు దేవుడు. ఈ భూమి మీద మనం ఒకసారి భూమిని బట్టి మనం ఆలోచిస్తే ఈ భూమిలోన ఎన్నో వనరులు ఉంటాయి. ఇందులో పెట్రోల్ ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ప్రతిదీ భూమి నుండే మనము తీసుకుంటున్నాం. భూమి నుండి తీసుకునేటప్పుడు ఈ భూమిని సంరక్షించడానికే సూర్యచంద్ర నక్షత్రాలని దేవుడు నిర్మించాడు. ఈ భూమిని మనుషులకు నివాసయోగ్యంగా చేశాడు అనమాట దేవుడు.
మరి మన దేవుడు బాహువు, మన దేవుని జ్ఞానం ఎంత గొప్పదో కదా. మరి అందుకే అంటారు, మరి తర్వాత చూసినట్లయితే ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. మరి నిజంగా ఈ భూమిని నీళ్ళ మీద పునాది వేసాను, మరి ఎన్నటికీ కదల్చుకుంటా ఆయన పునాది వేసాను అనే వాక్యం ఉంది. మరి భూమిని నీళ్ళ మీద పునాది వేసాడు దేవుడు. మరి ఎందుకు నీళ్ళ మీద పునాది వేసాడంటే మనకు వాటర్ సోర్సెస్ అనేది చాలా ముఖ్యం. వాటర్, నీరు లేకపోతే మనిషి మనుగడే ఉండదు. మనం బోర్లు తవ్వి నీరు తీసేస్తున్నాము, బోర్లు తవ్వి పెట్రోల్ తీస్తున్నాము, మరి భూమిని తవ్వి బొగ్గును తీస్తున్నాము, భూమిని తవ్వి బంగారం తీస్తున్నాము. తరగని గని ఇవన్నీ ఎవరు పెట్టారు? ఇవన్నీ ఆదాము పెట్టాడా? ఆదాము పెట్టలేదే. మరి దేవుడు అంటున్నాడు కదా, ఈ భూమిని మనుషులకు నివాసయోగ్యంగా చేస్తానని. మరి ఇవన్నీ ఎవరి గురిండి? మన గురిండే దేవుడు నివాసయోగ్యంగా. మనిషి మరి మా మనుగడ బ్రతకాలంటే, మనిషి జీవించాలంటే, మరి మనిషి ఈ భూమి మీద ఉండాలంటే ఇవన్నీ అవసరం. మరి ఎంత ప్రేమించాడు నరుల ఏడల అతను, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అతన్ని స్తుతించకన్నా, అతని బాహువుని, అతని గొప్పతనాన్ని మనం ప్రచురం చేయకుండా ఉండగలమా? ఉండలేము. అలాగే ఇంకొకసారి చూడండి అమ్మ, కీర్తనలు 90 అధ్యాయము 2-3 చదవండి. మన దేవుడు ఎలాంటి వాడట? మరి యుగ యుగములు ఉన్న దేవుడు. పర్వతములు లేక మునుపు, భూమి లేక మునుపు మన దేవుడు ఉన్నవాడు అనమాట. మరి ఇవి ఏవి లేకంటే మన దేవుడు ఉన్న దేవుడు. మరి అలాగే కీర్తనలు 100 తీయండి అమ్మా, కీర్తనలు 100 2-3 తీయండి ఒకసారి. మనము ఎవరము? మనము ఆయన వారము, ఆయనే మనలను పుట్టించెను, నా తల్లి గర్భము నుంచి ఉద్భవించజేసిన వాడు నీవే అంటాడు. మనం ఎవరి వారము? మనము ఆయన వారము. ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 26 చదవండమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలికనే నరులను చేయుదుము. అసలు నిజంగా ఎందుకు చేయాలి నరుల్ని? ఏం దేవుని స్తుతించిన వారు లేరా? ఆయనని కొనియాడేవారు లేరా? మరి పరలోకమందు చూస్తే వేలాది మంది దూతలు, షెరూబులు, కెరూబులు, 24 దూతలు, పెద్దలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం ఏదో ఆదివారం కూడుకుంటామో, ఎప్పుడో టైం ఉంటే ప్రార్థన చేస్తాం, కానీ మరి వాళ్ళు మానక గాన ప్రతిగానాలు చేస్తూ, అయ్యా పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా. ఆ పెద్దలు 24 పెద్దలు తమ కిరీటములను దేవుని పాదాల చెంత చేసి అతనికి ప్రార్థించే మరి దూతగణం ఉంది. మరి అక్కడ అతనికి సార్వభౌమ అధికారం ఉంది. మరి అలాంటప్పుడు నరులను ఎందుకు చేయవలసి వచ్చింది? మరి అతను నరులను ఎందుకు చేయవలసి వచ్చింది? కానీ దేవదూతల మీద కన్నా నరులని ప్రేమించాడు దేవుడు. అందుకే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మరి నరులను చేయుదము. దేవుని స్వరూపము మనము. ఇక్కడ స్వరూపము, పోలిక అనేదాని చిన్న వ్యత్యాసం ఉంటుంది. స్వరూపం అంటే గుణలక్షణాలు, పోలిక అంటే చూడండి, కొంతమందికి అంటుంటాం, వీడు సేమ్ అచ్చుగుద్దినట్టున్నాడు రా, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, అది పోలిక. ఈ స్వరూపం అనేసరికి గుణలక్షణాలు అనమాట. మనకి ఏంటి ఇచ్చాడు దేవుడు? తన యొక్క గుణలక్షణాలు ఇచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. అలాంటి దేవుడిని మనము స్తుతించకుండా ఉండలేము. మరి గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. మరి ఒక పురుషుని నుండి ఒక స్త్రీని తీసుకొని, ఆ స్త్రీని నుండి మరి అనేకమైన జనాలుగా తీసుకొని మార్చి మరి తన స్వరూపము, తన పోలికనిచ్చిన మరి ఆ గొప్ప దేవునికి మనము తప్పక కృతజ్ఞాస్తుతులు చెల్లించాలా, అతనికి కొనియాడాలన్నమాట. మరి అందులోనే చూసుకున్నట్టయితే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుడని పలికెను. ఒక అధికారం ఇచ్చాడు దేవుడు అనమాట. మనకు ఒక అధికారం ఇచ్చాడు, మనల్ని సృజించి విడిచిపెట్టలేదు. మన దేవుడు మనకి ఈ భూమి మీద అధికారం ఇచ్చాడు. ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఈ భూమి మీద మనకన్నా చాలా అంటే ఆకారంలో చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, బలమైన ఉంటాయి. ఒక ఏనుగుని ఒక ఊరు వారు ఆపలేరు, కానీ ఒక మావటివాడు ఏనుగుని నడిపిస్తాడు, తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇదంతా ఎవడిచ్చింది? మన దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. సమస్త భూమిని వేల్తారు, సమస్త పక్షుల్ని వేల్తారు, ఇదంతా మీకు ఇచ్చాను అని అధికారం ఇచ్చిన సార్వభౌమ దేవుని అధికారాన్ని, అలాంటి దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండలేము. ఎందుకంటే అతను సర్వాధికారి అయిన దేవుడు భూమిని సృజించాడు, అందులో మనకి మనుషులకు నివాసయోగ్యంగా చేశాడు, మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, వాటి మీద అధికారం ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనము స్తుతించకుండా ఉండలేము, అలాంటి దేవుణ్ణి మనము కీర్తించకుండా ఉండలేము. అందులోనే మీరు కూడా చూసుకున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవుడు ఆశీర్వదించాడు, మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి, భూమిని నింపుడు అని. మరి నిజంగా ఇది ఎంత గొప్ప వాక్యమో. అతను కుటుంబాలను కట్టే దేవుడు, మన దేవుడు కుటుంబాలని కట్టే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు,
మన దేవుడు మనల్ని ముందుగా నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని మనం స్తుతించాలా. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నవారు మరి నిజంగా యెహోవా దేవుడు కలిగిన జనులు భూమి మీద ధన్యులని మరి వాగ్దానం ఉంది. మనము ధన్యులం. నిజంగా మన దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు. ఆకాశమందును అంతరిక్షమందును భూమి యందును భూమి కింద నీళ్ళ యందును ఎక్కడైనా అధికారం ఉంది. ఏదైనా చేయగలడు. ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి స్థితిగతులైనా దేవుడు మార్చగలడు. మనం ఉంచవలసింది ఆయనందు విశ్వాసమే. మనం తెలుసుకోవాలా, ఇతను మమ్మల్ని సృజించే దేవుడు, భూమి మీద మాకు అధికారం ఇచ్చే దేవుడు, భూమిని మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మాకు అధికారం ఇచ్చే దేవుడని ఏ మనుషుడైతే ఏ కుటుంబం అయితే తెలుసుకుంటుందో ఆ కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జంతువు మీద ఏలునని ఆయన చెప్పాను. నిజంగా చూశారు ఇక్కడ మరి ప్రతి జీవి మీద అధికారం ఇచ్చాడు అనమాట దేవుడు. ప్రతి జీవి మీద, ఈ భూమి మీదే కాదు ప్రతి జీవి మీద మనకి అధికారం ఇచ్చే దేవుడు. మరి భూమి మీదే కాదు అంతరిక్షానికి కూడా. ఇప్పుడు ఈ రోజుల్లోన ఫ్లైట్ల మీద వెళ్ళిపోతున్నారు. ఎంత జ్ఞానము, ఎంత బాహువుది నిజంగా దేవునిది. ఈ జ్ఞానం అంటే ఎక్కడి నుండి వచ్చింది? మరి మనిషికి ఆదాము నుండి మరి మనము నరులంగా తయారు చేయబడ్డాం. మన పిల్లలకి మనము స్కూల్కి పంపించేటప్పుడు అన్నీ చెప్తాం. అమ్మ బట్టలు జాగ్రత్తగా వేసుకో, తల జాగ్రత్తగా దువ్వుకో, నువ్వు సైకిల్ తొక్కితే సైకిల్ జాగ్రత్తగా, అన్నీ చెప్తాం. కానీ దేవుని గురించి మనం వివరించాం. నిజంగా ఏ కుటుంబము తన పిల్లల గురించి తన పిల్లలను కూర్చోబెట్టి ఆకాశము గురించి కానీ అంతరిక్షము గురించి కానీ ఈ భూమిని గురించి కానీ ఇలాంటి విషయాలు ఏ కుటుంబంలోనే తన పిల్లలకి చెప్తారో ఆ పిల్లలు. ఎందుకంటే మోషే అంటాడు దేవుని ఎరుగని తరం ఒకటి వస్తుందని. అవును నిజమే, ఇప్పటికి వచ్చింది. దేవుని ఎరుగని తరం ఒకటి వస్తుంది. నీ పిల్లలతో ఉండేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, భోంచేసేటప్పుడు నీ పిల్లలకి మనం వివరించాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మోషే అందుకు అంటాడు ఎర్ర సముద్రం దాటేటప్పుడు కానీ యోర్దాను దాటేటప్పుడు కానీ కొన్ని గుర్తులు పెట్టాడు. వాళ్ళు అడుగుతారు ఇవి ఎందుకంటే దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క గొప్పతనము చెప్పాలి. ఎక్కడి నుండి చెప్పుకొని రావాలి? ఐగుప్తు నుండి చెప్పుకొని రావాలి. ఐగుప్తులు మనం బానిసలుగా ఉండేటప్పుడు మోషే ద్వారా మనం వినిపించబడ్డాము. మరి ఎర్ర సముద్రంలో చేసిన కార్యాలు అయితేనేమి, అరణ్యంలో చేసిన కార్యాలు అయితేనేమి, పగటి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, దేవదూతల ఆహారము, ఇవన్నీ మనకు భుజింపచేశాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు పూజ్యర్హుడు, మన దేవుడు పూజనీయుడు. అతని కార్యాలు చెప్పాలి, లేకపోతే దేవుని గురించి వాళ్ళకి తెలీదు. ఎలా తెలుసుకుంటారు మన పిల్లలకి మనం చెప్పకపోతే? అసలు యెహోవా దేవుడు అన్నీ చెప్తాం. అమ్మ జాగ్రత్త గుండు, జాగ్రత్తగా సైకిల్ తొక్కు, తల దువ్వుకో, బట్టలు వేసుకో, అన్నీ చెప్తాం. కానీ దేవుని గురించి మన పిల్లలకి మనం చెప్పాం. ఏ కుటుంబంలోనైతే తన పిల్లలను కూర్చోబెట్టి దేవుని గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళు దేవుని సన్నిధిలో బలముగా ఉంటారు. ఎందుకంటే బాల్య దినముల నుండే హన్నా సమూయేలుని ఏలీ దగ్గర పెట్టింది. ఎప్పుడు? బాల్య దినములు. నిజంగా గొప్ప విచిత్రం అండి ఇది. ఒక్కొక్కసారి మనం ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మనం ఆలోచించాలా. పాలు విడిచిన వెంటనే పెట్టిందంట మహా ఉంటే ఒక 3 years ఉంటాయి. 3 years అప్పుడు పాలు విడిచిపెడతారు. ఆ టైంలోన బాలుడైన సమయంలో ఏలికి పరిచర్య చేయుచుండెను. ఎలాగా? ఏ విధంగా పరిచర్య చేశాడు? నిజంగా హన్నా గురించి ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజంగా స్త్రీలలో గొప్ప, మరి నువ్వు నాకు కొడుకునిస్తే నీకు నేను ఇచ్చేస్తాను అంతే, కాకపోతే నేను గొడ్రాలని నింద పోవాలని చెప్పేసి ఏలీ దగ్గర ప్రార్థించేటప్పుడు దేవుడు ఆలకించే గొప్ప ప్రవక్త. అసలు సమూయేలు ప్రవక్త ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ముందే వచ్చి అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా, కోపంతో వస్తున్నావా? అలాంటి ప్రవక్త అయినైనా హన్నా మరి కొడుకునిచ్చిన తర్వాత కామన్గా మనం ఏంటంటాం, అయ్యా చిన్నపిల్లడు కదా కొంచెం పెద్ద అయ్యకి ఇస్తానులే అంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత చదువుకున్నాడు బాబు, చదువు పూర్తయితే ఇస్తాం. చదువుకున్నాడు కదా కొంచెం ఉద్యోగం చేయనులే, స్థిరపడిలే అని ఇస్తాం. హన్నా ఏమీ ఆలోచించలేదు. పాలు విడిచిన వెంటనే ఏ తల్లి అయినా, నిజంగా ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? చేస్తారా అలాగా? కానీ హన్నా చేసింది. నాకు ఇచ్చావు, నీ సన్నిధిలో పెడుతున్నాను. మరి ఏలీ దగ్గర ఉండేటప్పుడు మరి యెహోవా దేవుడు ఏలీ గురించి వచ్చే పరిస్థితులు ఏలీతో మాట్లాడలేదు, బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు అనమాట. మరి ఏ కుటుంబం అయితే మన బిడ్డల్ని కూర్చోబెట్టి మన దేవుని యొక్క గొప్పతనం చెప్పాలా, మన దేవుని యొక్క బాహు చెప్పాలా, మన దేవుని యొక్క ఘనత, సార్వభౌమ అధికారం గురించి, అతని పరిశుద్ధత గురించి మనం చెప్పేటప్పుడు మన పిల్లలు దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటారు. మన దేవుడు ఎలాంటోడు, మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనం వివరించాలి. అన్నీ చెప్తాం.
ఒక పేరాండేనికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎన్నెన్నో మాట్లాడతాం. ఆ టైంలోనే చాలామంది ఉంటారు, అయ్యా మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు సృష్టికర్త, మా దేవుడు జీవాధిపతి, ఈ భూమి ఆకాశములు కలగజేసిన వాడు, భూమిని మనుషులకు నివాసయోగ్యంగా చేసిన వాడు, ఈ భూమి నీళ్ళపైన పరిచినవాడు, ఆకాశం నుండి వర్షాన్ని పంపించినవాడు, భూమి నుండి ఆహారాన్ని ఇచ్చినవాడు, ఇతను మా దేవుడు అని మన యొక్క దేవుని యొక్క బాహువు మనము చెప్పలేని పరిస్థితిలో ఉంటాం. ఎవరైతే ఆ విధంగా సువార్త చేస్తారో, ఎవరైతే ఆ విధంగా మరి దేవుని యొక్క బాహువు గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి ఏ వ్యక్తి అయితే మరి ఆ విధంగా మరి చెప్పినప్పుడైతే మరి దేవుడు తప్పక ఆ వ్యక్తిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి నాకు అన్న ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అన్న కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మన వినికిడుల వాక్యము మరి వర్ధిల్లును గాక. ఆమేన్.